बच्चों, सभी को नमस्कार। पिछले कालांश में हम चौथा पाठ कनकन का अधिकारी के बारे में जान चुके हैं। जान लेते हैं। अब मैं पांचवा पाठ बताना चाहती हूँ। हम दैनंदिन जीवन में काम करते हुए हमारा मन ऊब जाता है। డైలీ మనం పని చేస్తూ ఉంటే ఏమవుతుంది, మన మనసు విసుగు వస్తుంది, थक जाते हैं। तभी हम मनोरंजन पाना चाहते हैं అంతే కదా। మనం డైలీ పని చేస్తున్నాం, కొంతసేపటికి ఏమవుతుంది, అలసిపోతాం, విసుగు అనేది వస్తుంది। అలాంటప్పుడు మన మనసు ఏం కోరుకుంటుంది, మనోరంజన్ పానా చాతా హై, ఎంటర్టైన్మెంట్ కావాలి అని కోరుకుంటుంది। कुछ मनोरंजन साथ बताइए। गाना, పాటలు, मित्रों से मिलकर खुशी मनाना, फ्रेंड्स तो కలిసి ఆనందంగా ఉండడం, सिनेमा टेलीविजन देखना, टीवी కానీ సినిమాలు కానీ చూడటం, ऐसे कुछ मनोरंजन साधन है। उनमें एक है गाना, गीत गाना, పాటలు పాడడం, వినడం, గీత సుననా, పాటలు వినడం, ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ సాధనం। సో సంగీతం అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా అవసరమైనటువంటిది। అందుకే చెప్తూ ఉంటారు చూడండి, बिना संगीत से मनुष्य పశుతుల్య హై, సంగీతం లేకుండా ఉంటే మనిషి పశువుతో సమానం అని చెప్తారు। అంటే మనిషి ఆల్రెడీ ఇప్పుడైతే మన కొన్ని సినిమాలో చూపిస్తున్నారు, పశువులకు కూడా సంగీతం వినిపిస్తున్నారు కదా। సో సంగీతం వినడం వల్ల ఏమవుతుంది అంటే మన మనసు ఆనందాన్ని పొందుతుంది। దుగునే ఉత్సాహం से हम काम कर सकते हैं, రెట్టింపు ఉత్సాహంతో మనం పని చేయగలుగుతాం అన్నమాట। సో ఆ పాటలు, సంగీతం అనే దానిలోనే ఇంతకు ముందు, ఇప్పుడంటే మనకి అనేక రకాల ఫెసిలిటీస్ వచ్చినాయి, మనం రకరకాల టెలివిజన్లని, ఫోన్లో ఇలా రకరకాలుగా చూసుకుంటాం। ఇంతకు ముందు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు ఈ సంగీతాన్ని అంటే, సాయంత్రం పూట పని చేసుకొని వచ్చినప్పుడు కానీ, లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానీ, ఒక ప్రత్యేకమైన సందర్భాలు అంటే పుట్టినరోజులు లేదా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి, ఇలాంటి వాటికి పాటలు పాడేవాడు, అంటే వాళ్ళ భాషలో పాడుకుంటూ ఉండేవాడు అనమాట। అటువంటి పాటలను ఏమంటాము, జానపద గీతాలు అంటాం। इसे हिंदी में क्या कहते हैं, लोकगीत कहते हैं। हिंदी में क्या कहते हैं, लोकगीत कहते हैं। लोकगीत माने जानपद गीत, फोक सॉन्ग्स। यह एक निबंध पाठ है, इसका ऐसे। इसका लेखक कौन है, श्री भगवत शरण उपाध्याय। भगवत शरण उपाध्याय। लोकगीत एक निबंध का पाठ है, इसका लेखक श्री भगवत शरण उपाध्याय जी है। आप देखिए, उन्मुखीकरण के अंतर्गत यहाँ एक छोटा सा पद्य दिया गया है। अब मैं पढ़ूंगी। मेहंदी है रचने वाली, हाथों में गहरी लाली, कह सखियां अब कलियां, हाथों में खिलने वाली है, तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली है। ते विवाह आदि संदर्भ में हम मेहंदी फंक्शन ఐడియా ఉంది కదా, ఈ ఫెస్టివల్స్ మ్యారేజెస్ అప్పుడు ఇలాంటి సందర్భాల్లో మెహందీ రిసెప్షన్ జరుపుకుంటూ ఉంటారు। అలాంటి సందర్భాల్లో ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి పాడేటువంటి పాట అన్నమాట। మెహందీ హై రచనే వాలి, హాథో మే గహరీ లాలి। మెహందీ మానే హెన్నా, గోరింటాకు వేసుకుంటే, గోరింటాకు ఏం చేస్తుంది, చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుంది, చెయ్యి రెడ్ గా అవుతుంది, గహరీ లాలి, డీప్ రెడ్ గా ఉంటుంది। कहे सखिया अब कलियां हाथों में खिलने वाली हैं, सखिया कहेंगे, सखिया माने ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు, ఏమని చెప్తారు, अब कलियां हाथों में खिलने वाली हैं, ఇప్పుడు చేతుల్లో మొగ్గలు వికసించబోతున్నాయి అని ఫ్రెండ్స్ అందరూ చెప్తారు। तेरे मन को जीवन को नई खुशियां मिलने वाली हैं, నీ మనసుకి, నీ జీవితానికి కొత్త కొత్త సంతోషాలు లభించబోతున్నాయి అని కౌన్ కహెంగే, సఖియా కహెంగే। हमें मेहंदी रचने वाली, मेहंदी रचने से हमारे हाथों में गहरी लाली होती है। मेहंदी పెట్టుకుంటే, గోరింటాకు పెట్టుకుంటే
మన చేతులు ఎలా ఉంటాయి, బాగా రెడ్ గా పండుతాయి. सखिया क्या कहते हैं, अब हमारे हाथों में खलियां, खली मीन्स बड మొగ్గ, खलियां खिलने वाली हैं, మన చేతుల్లో మొగ్గలు వికసించబోతూ ఉన్నాయి. तेरे मन को तेरे जीवन में खुशियां मिलने वाली हैं, నీ మనసులో నీ జీవితంలో ఆనందాలు రాబోతున్నాయి అని పాడుతూ చెప్తున్నారు. हाथों में क्या रचने वाली है, इस पद से संबंधित प्रश्न देखिए. हाथों में क्या रचने वाली है, हाथ माने कर, हैंड, हाथ का अर्थ क्या है, कर, हैंड, చెయ్యి. చేతిలో ఏం వేస్తారు కదా, मेहंदी. हाथों में क्या रचने वाली है, हाथों में मेहंदी रचने वाली है. इस तरह के गीतों को क्या कहा जाता है, ఈలాంటి ఈ పాటల్ని ఏమని పిలువబడుతూ ఉంటాయి ఇవి. इस तरह के गीतों को क्या कहते हैं, इस तरह के गीतों को लोकगीत कहते हैं. क्या कहते हैं, लोकगीत कहते हैं. किन किन संदर्भों में लोकगीत गाए जाते हैं, ఎప్పుడెప్పుడు ఈ జానపద గేయాలు పాడబడుతూ ఉంటాయి. कब, त्योहारों और विशेष अवसरों पर विविध संदर्भों में ये लोकगीत गाए जाते हैं. विशेष अवसरों, जन्मदिन, नहाते समय और अपने संबंधियों को प्रेमयुक्त गालियां देने के लिए ఏ లోకగీత గాయ. అంటే ఫెస్టివల్స్ అప్పుడు పాడుతుంటాము, అలాగే ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు పాడుతుంటాము. మనం స్నానానికి వెళ్ళేటప్పుడు కూడా మనం కొంతమంది స్నానం చేస్తా కూడా కొన్ని రాగాలు తీస్తూ ఉంటారు, ఏవో పాటలు పాడుతూ ఉంటారు. అలాగే ఏదైనా పుట్టినరోజు ఆ సందర్భాల్లో పాడుతూ ఉంటారు. మన సంబంధీకుల్ని ప్రేమగా తిడుతూ, అంటే మనకి కావలసిన వాళ్ళని ప్రేమగా తిడుతూ కూడా పాటలు పాడుతూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఈ పాటలు అనేవి జానపద గేయాలు పాడతారు. నిజమా? अब देखिए उद्देश्य, इस पाठ का उद्देश्य क्या है, ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం ఏమిటి. छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए निबंध शैली से अवगत कराना, भाषा के मनोरंजक रूप से छात्रों की अभिरुचियों, दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना और लोक गीतों के सृजन के लिए प्रेरित करना इस पाठ का उद्देश्य है. इस पाठ का उद्देश्य क्या है, छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए, कैसा पाठ है, निबंध पाठ, व्यासम. सो छात्रों को निबंध लिखने की प्रेरणा देते हुए స్టూడెంట్స్ కి ఎస్సేస్ రాయాలి అనేటువంటి ప్రేరణ ఇవ్వడంతో పాటు నిబంధ శైలిసే అవగత కరానా, వ్యాస రచన పట్ల ఒక జ్ఞానాన్ని తెలియచేయడము, ఎలా వ్యాసాన్ని రాయాలి ఆ పద్ధతిని తెలియచేయడము, భాషా కే మనోరంజక రూపం సే छात्रों की अभिरुचियों, दक्षताओं के साथ साथ उनका सर्वांगीण विकास करना, భాష యొక్క ఎంటర్టైన్మెంట్ రూపంతో మంచి మంచి భావాల్ని కలిగినటువంటి శబ్దాలను కలిగినటువంటి ఆ భాషతోటి ప్రజల స్టూడెంట్స్ యొక్క ఛాత్రాన్ని స్టూడెంట్స్ యొక్క అభిరుచియోము, వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళ రుచులని, అలాగే దక్షతాకే సాత్ వారి దక్షతని బట్టి యోగ్యతతో పాటుగా ఉన్కా సర్వాంగీణ వికాస్ కర్నా, సర్వాంగీణ వికాస్. సర్వాంగీణ వికాస్ అంటే అర్థం ఏంటి, అన్ని విధాలుగా డెవలప్ చేయించడం. ఏదో ఒక రంగంలో కాదు, అన్ని విధాలుగా అన్ని రంగాల్లో డెవలప్ అవడాన్ని సర్వాంగీణ వికాస్ అంటారు. సో స్టూడెంట్స్ సర్వాంగీణ వికాస్ అన్ని రంగాల్లో వాళ్ళని డెవలప్ అయ్యేలా చేయడమే ఈ पाठ का मुख्य उद्देश्य है. और लोक गीतों की सृजन के लिए प्रेरित करना, జానపద గేయాలని రచించడానికి रचना करना, सृजन करना, इसका अर्थ क्या है, रचना करना, రచించడం, लिखना, సృష్టించడం. ఈ జానపద గేయాలని రచించడానికి ప్రేరేపించడమే ఈ పాఠ का मुख्य
उद्देश्य है। विधा विशेष लोकगीत निबंध पाठ है। मैं फर्स्ट वन चुपना है कैसा पाठ है? निबंध पाठ है। निबंध का अर्थ है बांधना। निबंध निबंध అంటే అర్థం ఏంటి? बांधना। निबंध का अर्थ है बांधना। बांधना అంటే కట్టుట। सुंदर और उचित शब्दों के द्वारा भावों की प्रस्तुति ही निबंध है। అందమైనటువంటి ఉచిత తగినటువంటి శబ్దాల ద్వారా ఈ భావాన్ని ప్రస్తుతీకరించడమే ప్రకటించడమే ఈ నిబంధన. అందమైనటువంటి ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి శబ్దాల ద్వారా మన భావాన్ని ప్రకటించడమే ఈ నిబంధన. रामचंद्र शुक्ल के अनुसार निबंध गद्य की कसौटी है। निबंध అనే దాన్ని రామచంద్ర శుక్ల గారు ఏమని చెప్తారంటే గద్యకి కసౌటి. గద్య అంటే ప్రోజ్. ఈ గద్యానికి గద్య భాగానికి నిబంధ అనేది ఒక తలమానిక గీటురాయి వంటిది. కసౌటి అంటే టెస్ట్ గీటురాయి. మనం బంగారాన్ని గీటురాయితో గీస్తాం చూడండి, పరీక్ష చేస్తాం అలా. అంటే కసౌటి అంటే పరీక్ష, గీటురాయి. దేనికి గీటురాయి? అది గద్యానికి ప్రోజుకి ఇది ఒక గీటురాయి వంటిది, ఒక నిదర్శనం వంటిది. రామచంద్ర శుక్ల గారు ఏమని చెప్పారు అంటే నిబంధ అనేది గద్యానికి ప్రోజుకి ఒక నిదర్శనం వంటిది అని చెప్పారు. నిబంధ का अर्थ क्या है? निबंध का अर्थ है बांधना, कटुट। ఒక ఉచిత सुंदर और उचित शब्दों के द्वारा भावों को प्रस्तुत करना ही निबंध है। అందమైన తగినటువంటి శబ్దాల ద్వారా భావాల్ని ప్రకటించడమే నిబంధ. రామచంద్ర శుక్ల గారు నిబంధ గురించి ఏం చెప్పారు అంటే నిబంధ గద్యకి కసౌటి హై. నిబంధ అనేది గద్యానికి ఒక తలమానిక నిదర్శనం వంటిది అని कौन बताया? रामचंद्र शुक्ल जी। इसका लेखक का परिचय। लोकगीत निबंध पाठ है। इसका लेखक कौन है? श्री भगवत शरण उपाध्याय। श्री भगवत शरण उपाध्याय जी हैं। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुपरिचित रचनाकार हैं। भगवत शरण उपाध्याय हिंदी साहित्य के सुप्रसिद्ध रचनाकार है। हिंदी साहित्యంలో ఒక ఫేమస్ అయినటువంటి రైటర్ भगवत शरण उपाध्याय। इनका जन्म सन 1910 में हुआ। भगवत शरण उपाध्याय का जन्म कब हुआ? सन 1910 सन 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य में अपनी विशेष छाप छोड़ी है। వీరు కహానీ స్టోరీస్, కవిత పోయిమ్స్, అలాగే పోయిటరీ రాశారు, స్టోరీస్ రాశారు, రిపోర్టాజ్ రిపోర్ట్స్, నిబంధ ఎస్సేస్, బాల సాహిత్యం చైల్డ్ సైకాలజీ, బాల సాహిత్యం చైల్డ్ లిటరేచర్, వీటన్నిటిలో కూడా అప్పటి విశేష ఛాపు చోడీ హై. తన ప్రత్యేకతని అతను చాటుకున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నాడు. వీటిలో కహానీ, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य आदि में उन्होंने अपना विशेष छाप छोड़ी है। विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी प्रसिद्ध रचनाएं हैं। सुप्रसिद्ध रचनालेंटी विश्व साहित्य की रूपरेखा, विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, कालिदास का भारत,
ठूंठा आम गंगा गोदावरी आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं। भगवती शरण उपाध्याय का जन्म 1910 में हुआ। इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य आदि में अपनी विशेष छाप छोड़ी है और विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं। और इनका निधन कब हुआ? इनका निधन सन 1982 में हुआ। ఈయన మరణం ఎప్పుడు జరిగింది అంటే 1982లో ఈయన మరణించారు. దీని లేఖక పరిచయం సార్ చూడమని లేఖక పరిచయం ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పుకున్నాం కదా. కవి పరిచయం ఒకటి, లేఖక పరిచయం రెండు వస్తాయి. 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది మన 4 మార్క్స్ కి. ఒకటి కవి పరిచయం, సెకండ్ వన్ లేఖక పరిచయం. లేఖక పరిచయం ఇంతకుముందు చదువుకున్నాం. ఈద్గాహ్ లేఖకుడు, కహానికారు ప్రేమచంద్ర ఆయన గురించి. అలాగే ఈ लोकगीत के लेखक कौन है? भगवती शरण उपाध्याय। भगवती शरण उपाध्याय का जन्म सन 1910 में हुआ और हिंदी साहित्य में एक सुप्रसिद्ध रचनाकार है और उन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य आदि में अपना विशेष छाप छोड़ी है। और इनकी प्रसिद्ध रचनाएं क्या क्या है? विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं। और इनका निधन सन 1982 में हुआ। ఇది మీకు బుక్ లో లేదా మీరు నోట్ చేసుకోండి. నిధన్ सन 1982 में हुआ. వినేటప్పుడు అది నోట్ చేసుకోండి. और एक बात देखिए, लोकगीत एक निबंध का पाठ है. इसका लेखक श्री भगवती शरण उपाध्याय जी हैं. वे हिंदी साहित्य में, आधुनिक हिंदी साहित्य में सुप्रसिद्ध रचनाकार हैं. उनका जन्म सन 1910 में हुआ. इन्होंने कहानी, कविता, रिपोर्टाज, निबंध, बाल साहित्य आदि में अपना विशेष छाप छोड़ी है. विश्व साहित्य की रूपरेखा, कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं. और इनका निधन सन 1982 में हुआ. ये लेखक परिचय मोस्ट इंपार्टेंट लेखक परिचय కూడా. అర్థమైందమ్మా? తప్పకుండా ఇది నేర్చుకోవాలి నీట్గా. ప్రేమచంద్రుడు నేర్చుకున్నారు కదా, అలాగే ఈ లేఖక పరిచయం లోకగీత భగవతి శరణ ఉపాధ్యాయ గురించి కూడా కంపల్సరీ నేర్చుకోవాలి చక్కగా. అర్థమైంది కదా ఇంతవరకు? భగవతి శరణు ఇది లోకగీత్ అనే పాట. లోకగీత్ అంటే ఫోక్ సాంగ్స్, జానపద గేయాలు. ఎప్పుడెప్పుడు పాడతారు ఇది? ఏదైనా ఒక వివాహ అది సందర్భాల్లో పాడతారు. నెక్స్ట్ ఒక ప్రత్యేకమైన అకేషన్స్ లో కూడా ఇవి చోహార్ ఫెస్టివల్స్ అప్పుడు పాడుతుంటారు. ప్రత్యేకమైన అకేషన్స్ వివిధ సందర్భంలో ఏ లోకగీత గాయే జాతే హై. ఇవి ఏంటి ఎలా పాడతారు? వాళ్ళ భాషలో, ఏ పరిసరాల్లో ఎక్కడ పాడే వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి భాషల్లోనే, వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాషల్లోనే వీటిని పాడతారు. కాబట్టి దీని లోకగీత అనేది చాలా వరకు మా ఎంటర్టైన్మెంట్ పొందడానికి ఒక మంచి సాధనాలు లాంటివి. వీటిని లేఖక కౌన్ హై? శ్రీ భగవతి శరణ్ ఉపాధ్యాయ జీ హై. ఒక చిన్న ఒక పాట చూడండి, చిన్నది తెలుగులో ఒక జానపద గేయం చూడండి. చారెడు కళ్ళకు కాటుక పెట్టి, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, జడలో తెల్లని మల్లెలు తురిమే, అందరం కలిసి చేయి చేయి కలిపి అందరము కలిసి బడికి పోదాం. ఏ పాటది? జానపద గేయం. చిన్న పిల్లలు పాడుకునేటువంటి పాటలు అనమాట. ఇలాంటి పాటలని కూడా జానపద గేయాలంటాం వీటిని.
సో ఈ దీనికి పాటకి లేఖక ఎవరు? ఈ పాఠానికి జానపద గీతాలు రచించినడిన లోकगीत అనేటువంటి పాఠము. దీనికి లేఖకు శ్రీ భగవతి शेरे ఉపాధ్యాయ జీ हैं. ఈ ఆయన హిందీ సాహిత్యంలో ఆధునిక హిందీ సాహిత్యంలో ఈయన సుప్రసిద్ధమైనటువంటి రచనాकार है. उनका जन्म सन 1910 में हुआ और इन्होंने कहानी, कविता, रिपोर्टाज, बाल साहित्य, निबंध आदि में अपनी विशेष प्रतिभा छोड़ी है. और विश्व साहित्य की रूपरेखा कालिदास का भारत, ठूंठा आम, गंगा गोदावरी आदि इनकी सुप्रसिद्ध रचनाएं हैं. और उनका निधन सन 1982 में हुआ. इस कालांश में यहाँ तक है. और अगले कालांश में हम विषय प्रवेश और पाठ के बारे में जानेंगे. धन्यवाद.